హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గరం మసాలా తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్న విషయం పైన మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాము. గరం మసాలా అనేది మన భారతీయ వంటల్లో ముఖ్య పాత్ర వహిస్తుందండి. ఎందుకంటే మనం వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏం ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా గరం మసాలా వాడటం అనేది చాలా సహజమైన అలవాటు మనందరికీ కూడా. అయితే ఈ గరం మసాలాలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పులావ్ పువ్వు, షాజీరా, జాజికాయ, జాపత్రి, గసగసాలు, తోక మిరియాలు, అలాగే నల్ల యాలకులు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా చెప్పాలి అంటే 33 రకాల గరం మసాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి నాకు తెలిసినంత వరకు కూడా. వీటికి ఒక్కొక్క మసాలా దినుసుకి ఒక్కొక్క రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గరం మసాలా ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, అలాగే అల్సర్స్, అలాగే ఇండైజెషన్, అలాగే మోషన్స్, అలాగే ఒంటికి వేడి చేయడం, ఇలా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే లిమిట్లో తీసుకుంటే గరం మసాలా కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. అవేంటో నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. గరం మసాలాలో ముఖ్యంగా మనం దాల్చిన చెక్కను ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ దాల్చిన చెక్క ఒంటికి ఆరోగ్యంతో పాటు వంటకి రుచిని కూడా ఇస్తుంది. అది ఎలా అంటే దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకోవటం వలన జ్ఞాపక శక్తి అనేది వృద్ధి అవుతుందండి. అలాగే బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే మనం ధనియాలు, జీలకర్ర, యాలకులు కూడా మనం గరం మసాలాలో యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఈ గరం మసాలాలో యాడ్ చేసుకునే ఈ ధనియాలు, జీలకర్ర, యాలకులు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకి బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ ఉంటాయి. అలాగే మనం తీసుకున్న అల్లం, వెల్లుల్లి పేస్టులు కూడా ఏంటంటే మన ఒంట్లో ఉన్న చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే కసూరి మేతి కానీ, గసగసాలు కానీ, వీటిని కూడా మనం రెగ్యులర్గా మన గరం మసాలాలో యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా నిద్ర పట్టలేని వాళ్ళు ఎవరైనా కూడా గసగసాలను తీసుకోవటం వలన అది ఒక డ్రగ్లా పనిచేస్తుంది మనకి. అంటే ముఖ్యంగా నైట్ టైం ఎక్కువగా నిద్ర రాదు, సగంలో మెలకువ వచ్చేస్తుంది, మిడ్ నైట్ లేచిపోయి మరి ఇంకా నిద్ర పట్టదు మనకి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా రాత్రి పడుకోవటానికి ఒక 1/2 అవర్ ముందు ఒక గ్లాసుడు పాలల్లో 1 టీ స్పూన్ వరకు గసగసాలని దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవటం వల్ల మంచి గాఢ నిద్ర పడుతుందండి. అలాగే మనం షాజీరా, జీలకర్ర ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా. షాజీరా అని తెలుగులో నల్ల జీలకర్ర అంటారు. షాజీరా కానీ జీలకర్రను కానీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి. అలాగే ధనియాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము. ధనియాలను కూడా మనం అప్పుడప్పుడు కషాయం చేసి తీసుకుంటూ ఉంటాము. ధనియాలు ముఖ్యంగా ఒంటికి చలవ చేసే గుణం అనేది ఎక్కువగా ఉందండి. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనం ఒంటికి కాస్త చలవ చేయాలి అనుకుంటే కనుక ధనియాల కషాయాన్ని తీసుకోవచ్చు. అలాగే మిరియాల విషయానికి వస్తే మిరియాలు కూడా మనకి ఏదైతే ఈ వర్షాకాలంలో, చలికాలంలో వచ్చే ఫ్లూస్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, అలాగే జలుబు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయండి. అయితే కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మిరియాలతో సూప్స్ లాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. అలాగే పులావ్ పువ్వు కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందండి. జ్ఞాపక శక్తిని వృద్ధి చేయడంలో దాల్చిన చెక్క ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో పులావ్ పువ్వు కూడా అంతే బాగా పనికొస్తుంది. ఇక అలాగే లవంగాల విషయానికి వస్తే కనుక ముఖ్యంగా పిప్పు పన్ను ఉన్నవాళ్ళకండి పిప్పన్ను నొప్పి చాలా బాధగా ఉంటుంది. భరించలేనంత ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. మనకు అప్పటికప్పుడు రిలీఫ్ కావాలి అంటే డాక్టర్ దగ్గర వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. మనకు కాసేపైనా ఆ పెయిన్ నుండి రిలీఫ్ కావాలి అనుకుంటే ఈ లవంగా నూనెను కానీ, లవంగాని పౌడర్ చేసి కానీ, లేదా అచ్చంగా లవంగాన్ని కానీ ఆ పిప్పు పన్ను ఉన్న ప్లేస్లో పెట్టుకొని కాసేపు మనం నొక్కిపట్టి ఉంచితే కనుక పిప్పు పన్ను నొప్పి అనేది తగ్గుతుందండి. అలాగే యాలకుల విషయానికి వస్తే యాలకులు కూడానండి మనకి మౌత్ ఫ్రెషనర్గా అద్భుతంగా పనిచేస్తాయనే చెప్పాలి. ఎటువంటి బయట దొరికే మౌత్ ఫ్రెషనర్స్ కొనవలసిన అవసరం లేదు. చక్కగా ఒక యాలక పండుని నోట్లో వేసుకుంటే కనుక మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తుందండి. ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఈ విషయాలతో సరిపెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చాలా సంతోషం. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. ఇక ఉంటా ఫ్రెండ్స్.